సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం మండల శాఖ ఆధ్వర్యాన కార్తీకవన భోజన కార్యక్రమంలో భాగంగా సింగూర్ డ్యాం సందర్శించినారు. సింగూర్ డ్యాంలో ఉన్న జల సంపదను చూసి వయోవృద్ధులైన విశ్రాంత ఉద్యోగులు తన్మయత్వంలో మునిగితేలారు. మార్గమధ్యమంలో సంగారెడ్డి సమీపంలోని వైకుంఠపురంలో గల వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల రామచంద్రాపురం మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రాములు, ఆర్థిక కార్యదర్శి బస్వరాజు, ప్రచార కార్యదర్శి ప్రతాపరెడ్డి, ప్రకాష్, రాంచంద్రయ్యలు చురుకైన పాత్ర పోషించినారని వారిని సభ్యులు అభినందించారు. ఉద్యోగ విరమణ చెందిన అనేక మంది ఉద్యోగులు అనేక రకాలైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాళ్ళు పదవీ విరమణ చేసిన నుండి ఇప్పటి వరకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు ఏవి కూడా రాకపోవడంతో వాళ్ళు మానసికంగా వేదనకు గురి అవుతున్నారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. నెల నెల కష్టపడి పైసా కూడబెట్టి మరి భవిష్యత్ నిధిలో పెట్టినా గానీ టీఎన్జీలో పెట్టిన డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి రాని దుర్భరమైన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులందరికీ రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విశ్రాంత ఉద్యోగులు వయోవృద్ధులైన విశ్రాంత ఉద్యోగులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మరి వారికి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత సామాజిక భద్రతగా రాష్ట్ర ప్రభుత్వమై ఉంది. వెంటనే ఈ ఈహెచ్ఎస్ ను అమలుపరిచి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో అన్ని రకాల రోగాలకు ఉచిత వైద్యాన్ని అందించి వాళ్ళ మనోనిబ్బరాన్ని కాపాడాల్సిందిగా, ఆర్థిక నష్టం నుండి కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వచ్చే నెల 20న మరి ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా శిబిరంలో నిరసన దీక్షను మరి చేపట్టాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం మరి భావిస్తుంది. ఆ అవకాశము రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వద్దు. వయోవృద్ధులైన విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి కష్టాలు కల్పించకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.